నమస్తే అండి, నా పేరు వజ్రాల. ఫుడ్ అండ్ బ్లడ్ సొసైటీ రాజమండ్రి. మీకు తెలుసు రాజమండ్రిలో కరోనా మహమ్మారి ఎంత విజృంభిస్తుందో మీకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు రాజమండ్రిలో ఇంత భయంగా జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరికి కూడా హోమియో గురించి, దాని యొక్క విశిష్టత గురించి చెప్పాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరి హెల్త్ గురించి సబ్సిడీలో మేము హోమియో మాకు మెడిసిన్ అనేది సబ్సిడీలో మేము తీసుకోవడం జరుగుతుందండి. చాలా తక్కువ ధరకి ప్రజలందరికీ పంచాలనే మెయిన్ సంకల్పంతో ఈరోజు మేము రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లోంచి శ్యామల థియేటర్ వరకు పంచాలనుకుంటున్నాం అండి. దీనికి గాను ఒక 1000 షాపులకి పంచమని బాలనాగు సుభాష్ గారు మాకు ఈ యొక్క మెడిసిన్ అందజేయడం జరిగింది. సో మాతో పాటు మేమే కాకుండా, అంటే రాజమండ్రిలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాలోని ప్రతి వార్డులో వాళ్ళు కూడా ఏంటంటే మీ యొక్క సొంత బాధ్యత కింద తీసుకొని మీ యొక్క ఏరియాల్లో కూడా ఈ మందు పంచిపెట్టాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ 30 ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మీరు చూసినట్లయితే కనుక చాలా ఏరియాల్లో మేము పంచిపెట్టామండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. ఈ మెడిసిన్ మేము వ్యాక్సిన్ అని చెప్పాం, కానీ ఇది బెస్ట్ ఔషధం అండి. ఇది వేసుకున్న వాళ్ళు ఎవరికీ కూడా కరోనా సోకలేదు. అంతేకాకుండా ఇమ్యూనిటీ లెవెల్ ఉండడం వల్ల వాళ్ళు ఆ కరోనా మహమ్మారిని దాని మీద ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా హోమియోని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ వాడమని నేను వజ్రాల ఫుడ్ అండ్ బ్లడ్ సొసైటీ రాజమండ్రి. బాలనాగు సుభాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాకుండా మన హోమియో ఫర్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు సబ్సిడీలో, అంటే చాలా తక్కువ ధరకి మాకు ఈ మెడిసిన్ అందించడం అనేది చాలా మంచి విషయం అండి. థ్యాంక్ యూ. మీకు అందరికీ తెలుసండి, ఇక్కడ ఇప్పుడున్న టైంలో కరోనా అనే మహమ్మారి మన రాజమండ్రి మీద ఎలా విజృంభిస్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. దాని నిమిత్తమే ఫుడ్ అండ్ బ్లడ్ సొసైటీ నుంచి నేను వజ్రాల అండ్ నా టీంతో మేము హోమియో మెడిసిన్ ఏదైతే ఆర్సెనిక్ ఆల్బమ్ 30 ఈ యొక్క మెడిసిన్ని మేము రాజమండ్రి అంతా పంచిపెట్టాలని నిర్ణయించుకున్నామండి. దీనికి గాను ఈ రాజమండ్రిలో ముఖ్యంగా మన మెయిన్ రోడ్ అండి, ఎందుకంటే ఎక్కువ జనసంచారం తిరిగే రోజు ఇక్కడ చాలామంది కూడా వ్యాపారస్తులే కావచ్చు, బయట నుంచి కొనడానికి వచ్చే వ్యక్తులు కావచ్చు, ఈ ప్లేస్లో చాలా ఎక్కువ మంది తిరుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల మేము శ్రద్ధ చూపించి హోమియో ఫర్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ద్వారా మాకు ఈ మెడిసిన్ సబ్సిడీలో వస్తుందండి, చాలా తక్కువ ధరకి. దానికి గాను మేము ఇక్కడ పంచిపెట్టాలనుకున్నాం. బాలనాగు సుభాష్ గారు ఇక్కడ 1000 షాపులకి మెడిసిన్ పంచిపెట్టమని మాకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి బాలనాగు గారు. అండ్ రైమాండ్స్ శ్రీకాంత్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి, ఎందుకంటే మీ యొక్క కేరింగ్ వల్ల మేము ఈ యొక్క సర్వీస్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి షాప్కి కూడా మేము మెడిసిన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి కూడా, అంటే కరోనా తగ్గిపోద్ది అని కాదు, ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల, అంటే ఏదైతే బాటిల్ చేతిలో ఉన్నాయో ఈ మెడిసిన్ వేసుకోవడం ఇదేం వ్యాక్సిన్ కాదండి, కానీ ఖచ్చితంగా చెప్పగలను, కరోనా ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చినట్లయితే ఆయన దగ్గర నుంచి ఆ వైరస్ మీకు సోకదు. ఎందుకంటే ఈ యొక్క మెడిసిన్ చాలా ఔషధం అండి. ఇది వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల మీ కుటుంబ సభ్యులకి కూడా, అంటే మేము ఇచ్చే బాటిల్లో ఒక 10 చిన్న గూలికలు ఉంటాయండి, ఒక 100 వరకు ఉంటాయి చిన్న గూలికలు. అవి రోజుకి ఉదయాన్నే 5, సాయంత్రం 5, మరుసటి రోజు కూడా ఉదయాన్నే 5, సాయంత్రం 5 వేసుకున్నట్లయితే, అలా 10 రోజులకు ఒకసారి వేసుకున్నట్లయితే మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల మీకు ఎటువంటి కరోనా కూడా త్వరగా మీకు చేరు. ఎందుకంటే ఎవరైతే ఈ హెల్త్ ప్రాబ్లంతో ఉంటారో వాళ్ళకి మాత్రమే గమ్ముని కరోనా సోకుతుందండి. దయచేసి ఈ మెడిసిన్ మీరు అందరూ కూడా వాడాలని, మీ యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ పాటించాలి. మా టీం మీ గురించి చాలా కష్టపడి ఈ యొక్క రోడ్డు ఇక్కడ కోటగుమ్మం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని శ్యామల థియేటర్ వరకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇది ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనే మందు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కరోనాకి ముందస్తు జాగ్రత్తగా సూచించిన మందు.
ఇప్పుడు ఈ మందు ఎట్లా వేసుకోవాలో నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇది ఎవరన్నా వేసుకోవచ్చు, గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చు, పెద్దవారు వేసుకోవచ్చు, చిన్నపిల్లలు వేసుకోవచ్చు. మీరు ఎలాంటి మెడికేషన్లో ఉన్నా కూడా, ఎలాంటి వైద్యం వాడుతున్నా కూడా దీన్ని వేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇది మీకు ఎట్లా వాడాలో నేను క్లియర్గా మీకు చెప్తాను. దీనికి ముఖ్యంగా 3 సూచనలు మాత్రం పాటించాలి. 1, దీన్ని చేతితో తాకరాదు. 2, ఈ మందు వేసుకునే 15 నిమిషాల ముందు కానీ 15 నిమిషాల తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ మీ నోట్లో ప్రవేశించాలి. అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు. 15 మినిట్స్ దీని ముందు కానీ తర్వాత కానీ ఏది తీసుకోకూడదు. రైట్, ఇది పెద్దవారికి ఒక డోస్ అంటే 5 మాత్రలు, ఒక సంవత్సరంలోపు పిల్లలకు మాత్రం 3 మాత్రలుగా దీన్ని నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి క్యాప్లో చేతితో తాకకుండా 5 మాత్రలు క్యాప్లో వేసుకోండి. ఈ 5 మాత్రల్ని చేతితో తాకకుండా డైరెక్ట్గా నాలుక మీద వేసేసుకోండి. నాలుక మీద చప్పలించండి, దాన్ని మింగేయక్కర్లేదు. చప్పలించుతూ దాన్ని ఒక 2 నిమిషాలు ఉంటే అది కరిగిపోతుంది. ఇలా ఈ మందు వేసుకున్న 15 నిమిషాల ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ తీసుకోరాదు.